నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు తెలుగుదేశం సీనియర్ నేత అంకమరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, డిసెంబర్లో ఎన్నికల నగారం మోగిన నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ సమీకరణలు మొత్తంగా మారిపోతున్నాయి. అంటే చేరికలు కావచ్చు, జంప్ జిల్లానీలు, ఇట్లా చాలామంది మనం చూస్తుంటాం. తాజాగా ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళిద్దరూ కాంగ్రెస్లో చేరుతున్నట్టుగా ఒక ఊహాగానాలు నేపథ్యంలో ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయడము, ఇప్పటిదాకా ఎటు వెళ్తారట, బీజేపీయా లేకపోతే వేరే పార్టీలా సొంతంగా పెట్టుకుంటారా, ఇన్ని తర్జన భర్జనల మధ్య కాంగ్రెస్లో చేరుతున్నట్టుగా వాళ్ళు బహిరంగ ప్రకటన చేశారు. వీళ్ళ యొక్క చేరికతో కాంగ్రెస్ యొక్క స్థాయి కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఓటు బ్యాంక్ కానీ పెరిగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి? ఖమ్మం జిల్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మహబూబ్నగర్ జిల్లా జూపల్లి కృష్ణారావు గారు, వాళ్ళ మాతృ సంస్థే అది. ఓకే, కాంగ్రెస్ పార్టీ కదా. జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏంటంటే వైఎస్ఆర్సీపీ తరఫున ఖమ్మం 2014లో ఎంపీగా గెలిచారు. అవును. గెలిచిన తర్వాత మళ్ళీ టీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ రాజకీయ సమీకరణల వల్ల తర్వాత నాగేశ్వరరావు గారికి అక్కడ టికెట్ ఇచ్చినందువల్ల ఆయనకి టికెట్, ఎంపీ టికెట్ ఇవ్వలేదు. జూపల్లి కృష్ణారావు గారు ఈ పార్టీలో వచ్చారు, బై ఎలక్షన్లో గెలిచారు. మళ్ళీ ఆయన మొన్న ఎలక్షన్లో ఓడిపోవడం కూడా జరిగింది. ఈరోజు రాజకీయ సమీకరణలు అంటే ఎన్నికల దగ్గర పడుతున్నాయి కాబట్టి, అవును, ఏ గూటికి వెళ్ళాల్సిన పక్షి ఆ గూటికి వెళ్ళిద్ది, అందులో ఎలాంటి సందేహమే లేదు. ఓకే, రాజకీయంగా ఉన్న పరిస్థితులు ఏంటి, జన అభిప్రాయం ఎలా ఉంది, తర్వాత తన స్థానం ఏంటి అనేది ఏ రాజకీయ నాయకుడైనా ఈరోజు ఆలోచించుకుంటున్నాడు. ఖచ్చితంగా ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఏమి లేకుండా. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి విషయానికి వచ్చేస్తే ఖమ్మంలో గట్టి నేతగానే ఆయన ఉండటం జరిగింది. ఓకే, వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీగా గెలిచాడు. ఆయన్ని మధ్యలో షర్మిల గారి పార్టీలోకి వెళ్తారనుకున్నారు, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీకి వెళ్తారనుకున్నారు. చివరికి సొంతంగా కూడా పార్టీ పెట్టే అంత ఆర్థిక బలం ఉంది, ఆర్థికంగా చాలా బలవంతుడు కాబట్టి ఆయన అనుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం కాబట్టి వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి వెళ్తే దాని ప్రభావం కొంత ఉంటుంది. సంస్థాగతంగా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కొంచెం గట్టిగానే ఉంది. ఓకే, ఎలాంటి సందేహం కూడా లేదు. అక్కడ లీడర్స్ కూడా గట్టిగా ఉన్నారు. ఈయన కూడా వాళ్ళతో జత కలిస్తే ఆయన ప్రభావం కొంత కనపడుతుంది. ఓకే, కాబట్టి కాంగ్రెస్కి వెళ్తున్నారని చెప్పిన అధికారికంగా వచ్చింది కాబట్టి కాంగ్రెస్ బలోపేతం అవుతుందనేది భావిస్తాను. ఇది బీఆర్ఎస్ కొంచెం ఇబ్బందికరమైన పరిణామమే. ఓకే, రైట్. మరో పక్కన తీసుకున్నట్లయితే తెలంగాణలో ఎక్కడ బై ఎలక్షన్స్ ఎవరైనా రాజీనామా చేసినా లేకపోతే బై ఎలక్షన్ ఎక్కడ వచ్చినా కానీ అక్కడ రెండో ప్లేస్, ఫస్ట్ ప్లేస్లో అంటే బీజేపీ గెలిస్తే సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉండటము, ఎక్కడో కొన్ని స్థానాల్లో మూడో ప్లేస్లో, నాలుగో ప్లేస్లో కాంగ్రెస్ ఉంటున్న నేపథ్యంలో వీళ్ళ చేరిక కాంగ్రెస్కి ఎటువంటి బలం చేకూరుస్తుంది? అసలు తెలంగాణలో కానీ ఇటు ఏపీలో కానీ కాంగ్రెస్ వాళ్ళ యొక్క ఓటు బ్యాంక్ ఇంకా మిగిలి ఉందని అనుకోవచ్చు అంటారా? కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఉందండి తెలంగాణ రాష్ట్రంలో. ఓకే, సందేహం ఏం లేదు. కింద స్థాయిలో బలంగానే ఉంది. ఓకే, అంటే నాయకుల ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణ కావచ్చు, యావత్ భారతదేశంలో కావచ్చు, నాయకుల వల్లే పార్టీ ఉందనుకుంటున్నారు. ఓకే, కానీ అది తప్పు. నాయకులతో వల్ల పార్టీ లేదు, పార్టీ అభిమానులు ఉన్నారు కాబట్టి వీళ్ళు నాయకులు అయ్యారు. ఓకే, కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏంటంటే ముందు తెలంగాణకి 2014లో తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, లబ్ధి చేకూరాల్సింది కాంగ్రెస్ పార్టీకి. ఓకే, ఎందుకు అనేది ఇప్పుడు కూడా వాళ్ళకి అవగాహన లేకుండా వాళ్ళు ఒకరికొకళ్ళు తనుకుంటున్నారు. ముందు అది కాంగ్రెస్ పార్టీలో పెద్ద మైనస్ ఏందంటే స్థానిక నాయకులు, ఇప్పుడు పేరెన్నికైన నాయకులు కూడా సమన్వయం లేకపోవడమే కాంగ్రెస్కి అలాంటి ఇబ్బందికర పరిస్థితి రావడం జరిగింది. ఓకే, తెచ్చింది మేము, లబ్ధి మాకు చేకూర్చండి అనే ఆలోచన కాకుండా ఎవరు ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతో ఆ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడింది 2014లో. ఓకే, కాబట్టి కాంగ్రెస్ పార్టీకి జనం ఉన్నారు, బూత్ స్థాయిలో కావచ్చు, కింద స్థాయిలో కావచ్చు, వాళ్ళకి బలంగానే ఉన్నారు. నాయకులు అందరూ సమన్వయంగా ఉండి పోరాటం చేస్తే నిస్సందేహంగా వాళ్ళు మంచి పోటీ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. రైట్. మరో పక్కన మొన్న మధ్య తీసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి తెలంగాణకు సంబంధించి కాసాని జ్ఞానేశ్వర్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత
ఖమ్మం సభ చూసుకున్నట్లయితే మళ్ళీ ఒక్కసారిగా టీడీపీ క్యాడర్ మొత్తం బయటకు వచ్చిన ఇది మనం చూస్తున్నాం. ఇప్పటికే టీడీపీ బీజేపీతో పొత్తు ఉంటుందనే ఒక సంకేతాలతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ లాంటి గడ్డలో, ఎందుకంటే కమ్యూనిస్ట్ గడ్డగా మనం ఖమ్మంని మనం అభివర్ణిస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో అటు బీజేపీ ఇటు టీడీపీ లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉన్న నేపథ్యంలో ఓటు బ్యాంకింగ్ లేకపోతే చీల్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారా? అంటే అండి, ఇప్పుడు కాంగ్రెస్కి బలంగానే ఉందని చెప్పాను కదా, తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా ఎక్కడ చెదురు ముదురు కాలేదు. సరైన నాయకత్వం లేకపోవడం వల్ల, గెలిచిన వాళ్ళు అటు ఇటు జంపింగ్ జిల్లాలు కావడం వల్ల నిరాశ నిస్పృహలో ఉన్నారు. సరైన మార్గనిర్దేశం మాత్రం నిస్సందేహంగా లేదు. మా పార్టీ లోపమే అది. జ్ఞానేశ్వర్ గారు వచ్చిన తర్వాత, పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇప్పుడు మేము కూడా మా యొక్క బలాన్ని మళ్ళీ చూపించుకోవడానికి చక్కని అవకాశం దొరికింది. నిస్సందేహంగా కూడా ఇది ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో మీరు అన్నారు ఎన్నికల పొత్తు అని, చూద్దాం. అధినాయకులు నిర్ణయించుకునేది కదా, అది మనది కాదు కదా. కాకపోతే ఏంటంటే మేము ఇప్పుడు ఒంటరిగా పోటీ చేసినా కూడా మా బలాన్ని నిరూపించుకునే అవకాశం కలగట్లేదు. పోయినసారి జరగడం జరిగిపోయింది. ఈ తడవ అలా కాదు. మా పార్టీ బలంగా ఉంది. కేడర్లో కూడా ఒక ఆలోచన వచ్చింది, ఇట్లా కాదు మనం చీలిపోకూడదు, మన పార్టీ సింబల్కి మనం ఓట్లు వేయాలి, కలిసి ఉంటే ఆ పార్టీతో కలిసి పనిచేయాలనే నిర్ణయానికి తెలంగాణలో రావడం కూడా జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రస్థానం ఏందా అంటే తెలంగాణలో మా వల్ల వేరే వాళ్ళకి ఉపయోగం జరుగుతుంది. ఏ పార్టీతో మేము పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీకి చాలా లబ్ధి చేకూరుద్ది. అంటే మా కేడర్ చాలా బలంగా ఉంది. ఇక్కడ కూడా ఆంధ్ర కంటే కూడా నా ఉద్దేశంలో తెలంగాణ కేడరే చాలా బలమైంది. అభిమానులు కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్నారు, ఎందుకంటే లబ్ధి ఎక్కువ పొందారు తెలంగాణ వాళ్ళు. అన్నగారి పుణ్యమాని, చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాని. కాబట్టి ఇక కింద స్థాయి ఓటర్లలో మా మీద సానుభూతి ఉంది, మా మీద సానుకూలత ఉంది. దాన్ని ఇప్పుడు మేము సొమ్ము చేసుకునే పనిలో కాసాని జ్ఞానేశ్వర్ గారు విజయవంతం సాధించారని చెప్పి నేను భావిస్తానేమన్నా. అంటే మన కర్ణాటక ఎన్నికల తర్వాత అక్కడ కూడా బీజేపీ బాగా వేస్తుందనుకున్న నేపథ్యంలో లాస్ట్ మినిట్లో సమీకరణలో కారణాలు ఏవైనా కానీ కాంగ్రెస్ గెలవడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కావచ్చు లేకపోతే తటస్థంగా ఉన్నటువంటి ఇటువంటి నాయకులకి కాంగ్రెస్ కూడా ఒక్కటే కనిపించింది అనుకోవచ్చు అంటారా? కాంగ్రెస్ గూట్ ఒకటే కనపడితే చాలా చేరికలు ఉండే, అట్లా ఏం లేదు. ఇక్కడ ఏందంటే భారతీయ జనతా పార్టీకి వచ్చిన చిన్న లోపం కూడా ఏందంటే పోరాటం చేస్తున్నాడు అధ్యక్షులు బండి సంజయ్ గారు ఇక్కడ, కానీ కింద స్థాయి క్యాడర్ని మోటివేట్ చేసే అంత పనులు జరగట్లా. ఇప్పుడు ప్రత్యామ్నాయం మేమేం చెప్పి పేపర్ వరకే పరిమితం అవుతున్నారు, లేకపోతే స్టేట్మెంట్లోకే పరిమితం అవుతున్నారు, మీటింగ్లో మాత్రం చెబుతున్నారు. బూత్ స్థాయి నుంచి దాన్ని ఇంకా డెవలప్ చేయట్లేదు. అది మాత్రం వాళ్ళ పార్టీలో లోపమే. కాబట్టి ఇప్పుడు మేమంటూ వాళ్ళతో చేరికలు అంటూ జరిగితే వాళ్ళకి అతనం బలం చేకూరినట్టే. వాళ్ళ పార్టీ నాయకులు నిన్న మొన్న కూడా ఏదో స్టేట్మెంట్లు ఇవ్వడం కూడా జరిగింది, మేము కలము అని. వచ్చిన నష్టమే లేదు, మాకు వచ్చిన నష్టమే లేదు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మేము మీతో కలిస్తే మీకు ఉపయోగం, మీరు మాతో కలిస్తే మాకు కొంత ఉపయోగం జరిగింది, ఎక్కువ ఉపయోగం మాత్రం మీకే జరిగింది. వీళ్ళందరి మధ్యలో మళ్ళా కింగ్ మేకర్ అని చెప్పుకుంటున్నటువంటి షర్మిల గారి పార్టీకి సంబంధించి, ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేకపోతే షర్మిల గారు లేకపోతే ఇట్లాంటి వాళ్ళు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఈ నేపథ్యంలో షర్మిల గారి పార్టీని ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు షర్మిల గారి పార్టీలో చేరతారనుకున్నారు, తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరతారనుకున్నారు. ఇప్పుడు షర్మిల గారు అంటే ఏదో పార్టీ పెట్టారు, ఆమె ఏదో కష్టపడుతుంది, తిరుగుతుంది, కొన్ని సమస్యల మీద నిజంగానే చాలా సమస్యల మీద స్పందిస్తూ ఉంది. కానీ ఆ పార్టీకి పెద్ద మనుగడ ఉంటుందని నేను అనుకోవట్లేదు. రైట్, థ్యాంక్ యూ అండి.